మల్లిక మీద ప్రాంక్ చేస్తున్నాను. ఆమె రియాక్షన్ ఎలా అవుతుందో చూద్దాం. వాళ్ళ హస్బెండ్ మీద చేస్తున్నా. ఆమె చూద్దాం ఒకసారి కాల్ చేసి. హలో, బాగున్నా మల్లిక. ఏడున్నావు? రాజేష్ ఉండా? రాజేష్ ఉండా? అవునా, కొంచెం పక్కన వస్తావా? ఒకటి మాట్లాడాలా నీతోటి. ఉన్నావా? ఇది మొన్న నేను బండి మీద వెళ్తుంటే రాజేష్ బండి మీద ఎవరిని ఎక్కించుకొని పోతుండు మల్లిక. ఏమో తెలియదురా. అమ్మాయేరా. ఈడ నారాయణగూడ దగ్గర. నాకు మొన్న చావుకు కూడా వచ్చిండంట కదా, ఫోన్ పోయిందంట కదా. నాకు ఇప్పుడే అన్నవాళ్ళు అడిగితే చెప్పినారు ఫోన్ చేస్తే. అదే నేను నీకు చేద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. అందుకే ఇప్పుడు చేసిన. ఆమె ఇంకా గట్టిగా పట్టుకొని ఉంది రాజేష్ని. అవునరా. అందుకే ఒకసారి నీకు కనుక్కుందామని. మరి నీకేమైనా తెలుసా? కాల్ సీట్లు ఏమైనా మాట్లాడుతుండవాడు మరి ఏంది? ఏమోరా, నాకు అంత ఐడియా లేదు. కానీ నేను బండి మీద వెళ్తున్నా అన్నతోటి. అయితే సడన్ నైటే అంటే 7:30. నాకు అంత ఐడియా రాలేదురా ఫోటో తీద్దాం అని. గట్టిగా పట్టుకొని ఉంది. రాజేష్ గారు చాలా స్పీడ్గా తీసుకొని పోతుండ్రా. అదే మరి ఒకసారి కనుక్కుందాం. మరి ఏంటి, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మరి ఇట్లా చేస్తే ఏంది అని ఒకసారి ఫోన్ చేసిన. 7:30 నైట్. నీకు అంటే పొట్టిగుందా పొడుగుందా అని అంటున్నా. ఏమన్నా డౌటా రాజేష్ మీద? అవునా, అదే ఒకసారి చేద్దామనే కాల్ చేసిన. మరి కానీ ఒకసారి చెప్దాం మా చెల్లకి అని చేసిన. ఎట్లుందంటే స్కార్ఫ్ కట్టుకొని ఉంది. స్కార్ఫ్ కట్టేసుకుంది రా మొత్తము. అరే ఇగో రాజేష్ గారి బండేమో ఇంత హైట్ ఉంటుంది. పొట్టి ఉందా పొడుగుందా అని ఎట్లా తెలుస్తుంది రా? నేను పక్క నుంచి పోలే, కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నా. రాజేష్ గారు తొందర జపాయిన్స్ కొట్టేసిండు. చూడలే. రాజేష్ గారు ఏం బండి? అదే బండి, ఆ బండి మీద వేయండి. అవునా, తెలియదురా నాకు. మరి ఆ బండి రాజేష్ గారి అని తెలుసు, ఆ బండి మీద వేయనది. అవునా, బండి మీద అయితే ఏం కనిపించలేదు. రాజేష్ బండి నాకు తెలుసు కదా, ఆ బండి మీద అయితే వేయండు. ఆమె అయితే స్కార్ఫ్ కట్టుకుండు, రాజేష్ గారు స్పెట్స్ పెట్టుకుండు, మంచిగా రెడీ అయ్యిండు, పోతుండు. అవునా, సరే ఆగ్రా, నాకు ఇంకొక కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తా. చెప్పరా. ఓకే చెయ్యరా, ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తా.